ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదన 508.45 కిలోమీటర్లు, రెండోది 511.51, మూడోది 392.02 కిలోమీటర్లుగా నిర్ణయించారు. మూడింటిని పరిశీలించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి 2 ప్రతిపాదనలు RRR కు దూరంగా ఉంటాయని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే 3వ అలైన్మెంట్ ను ఖరారు చేసింది. 508 కిలోమీటర్లున్న మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తగ్గిన అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో రానుంది. 392 కిలోమీటర్లతో రింగ్ రైలు ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR ను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర RRR రానుంది. దానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్ ను ఖరారు చేశారు. 2 చోట్ల మాత్రం 11 కిలోమీటర్ల దూరం ఉండనుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ ROR వంతెనలు రానున్నాయి. కొత్త లైన్ ను ఎత్తుగా ఫ్లైఓవర్ లో నిర్మిస్తారు. మాసాయిపేట, గూళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వెల్ ను ROR ప్రాంతాలుగా ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది. RRR కు రింగ్ రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు